హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ గవర్నమెంట్ మనందరి కోసం, మన ప్రవాసుల కోసం మంచి శుభవార్త అయితే చెప్పింది. మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఎవరైతే కువైట్‌కి వచ్చి ఇక్కడ బయట పనులు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మంచి శుభవార్త అని చెప్పాలి ఇది. ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫ్రీలాన్స్ స్వయం ఉపాధి వీసాలు అనేటివి త్వరలో రాబోతున్నాయి. 2 నెలల్లోగానే ఈ ఫ్రీలాన్స్ స్వయం ఉపాధి వీసాలు అనేటివి ఓపెన్ కాబోతున్నాయి. ఈ ఫ్రీలాన్స్ స్వయం ఉపాధి వీసాలంటే ఏమిటి అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఈ వీడియోని మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్‌కు, మీకు తెలిసిన వాళ్ళకందరికీ షేర్ చేయండి. చాలా చాలా మంచి వీడియో ఇది. ఎవరైతే కువైట్ వచ్చి బయట పనులు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా 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 ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే గన. ముందుగా ఫ్రీలాన్స్ స్వయం ఉపాధి వీసాలు అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. 1000 دينار بالسنة. تعال ادفع حق الحكومة 1000 دينار واعطيك هالمادة هذه تشتغل فيها، روح اشتغل. خالص انا هذه. ఫ్రీలాన్స్ స్వయం ఉపాధి వీసాలంటే ఎవరైతే కువైట్ వచ్చి బయట పనులు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీలాన్స్ స్వయం ఉపాధి వీసా అనేది తీసుకొని వచ్చి బయట పని చేసుకోవచ్చు. ఈ వీసా మనం తీసుకోవాలనుకుంటే మధ్యలో ఏ కపిల్ అవసరం లేదు, ఏ బ్రోకర్ అవసరం లేదు, ఏ ఏజెంట్ అవసరం లేదు. డైరెక్ట్గా కువైట్ గవర్నమెంట్కి డబ్బులు చెల్లించి వీసా అయితే తీసుకోవచ్చు. ఈ వీసా ధర వచ్చి 750 దినాల నుండి 1000 దినాల లోపల ఉండే అవకాశం అయితే ఉంది. మన ఇండియా డబ్బుల్లో చెప్పాలంటే 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది ఈ వీసా ప్రైజ్ అనేది. ఈ వీసాలు ఓపెన్ అయినప్పుడు ఈ వీసా రేట్ ఎంత అనేది క్లారిటీగా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే 750 దినాల నుండి 1000 దినాల లోపల ఈ వీసా ప్రైజ్ అనేది నిర్ణయించే అవకాశం అయితే ఉంది. ఈ వీసా పైన వచ్చిన తర్వాత మీకు అకామా కూడా గవర్నమెంటే కొడుతుంది. ఇక్కడ ప్రభుత్వమే అకామా కూడా కొడుతుంది. మీరు వేరే కపిల్ దగ్గర అకామా కొట్టించుకోవాలి, లేదా వేరే ఆఫీసులో అకామా కొట్టించుకోవాలి. ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా డైరెక్ట్గా గవర్నమెంటే మీకు అకామా కూడా కొడుతుంది. ఈ అకామా సంవత్సరానికి కొడుతుందా, 2 సంవత్సరాలకు కొడుతుంది అనేది చాలామందికి డౌట్ అవుతుంది. చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు నిన్న చేసిన వీడియో కింద. సంవత్సరానికి 2 సంవత్సరాలకు అనేది వీసాలు ఓపెన్ అయిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది మనకు. మళ్ళీ అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి ఆ వీసా ధర ఎంత, ఆ వీసా పైన వస్తే ఎన్ని సంవత్సరాలకు అకామా కొడతారు, ఆ వీసా టైం అయిపోయిన తర్వాత మళ్ళీ రిన్యూల్ చేసుకునేటప్పుడు ఎంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా త్వరలో తెలుస్తాయి మనకు. తెలిసిన తర్వాత మళ్ళీ మీకు నేను వీడియో అయితే క్లారిటీగా చేస్తాను. మీరు ఎవరైనా కువైట్కి వచ్చి బయట పనులు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక 2 నెలలు వెయిట్ చేయండి. 2 నెలల్లోగానే ఈ వీసాలు అనేవి ఓపెన్ అయిపోతాయి. మీరు ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళకుండా, ఏ బ్రోకర్ దగ్గరికి వెళ్ళకుండా, ఏ కపిల్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా కువైట్ గవర్నమెంట్కి డబ్బులు కట్టి మనం వీసా తీసుకొని కువైట్ వచ్చి మీరు కువైట్లో ఎక్కడైనా పని చేసుకోవచ్చు. మీకు ఏ పని చేత వస్తే ఆ పని చేసుకోవచ్చు. పోలీసు వాళ్ళకి భయపడాల్సిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. మీరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. దేవుని దయ వల్ల ఈ వీసాలు త్వరలో ఓపెన్ అయ్యి తక్కువ ప్రైజ్లోనే వచ్చాయంటే కనుక మనందరం కూడా చాలా సంతోషపడతాము. 750 దినాలన్నీ కూడా 2 లక్షల పైన అయిపోతుంది. అదే 1000 దినాలు పెట్టారనుకోండి 3 లక్షల పైన పడుతుంది ఈ వీసా రేట్ అనేది. ఒకవేళ అంత డబ్బులు తీసుకున్నా కానీ 2 సంవత్సరాలు అకామా కొట్టారంటే కనుక చాలా హ్యాపీ. ఒకవేళ సంవత్సరానికే మళ్ళీ అకామా రిన్యూల్ చేసుకోవాలంటే ఆ రిన్యూల్ చేసుకునేటప్పుడు ఎంత ధర పెడతారు మళ్ళీ అనేది కూడా మనకు తెలియదు. సంవత్సరం తర్వాత మళ్ళీ రిన్యూల్ చేసుకోవాలనుకుంటే 400 దినాలు పెట్టి రిన్యూల్ చేసుకోవాలన్నా, 500 దినాలు పెట్టి రిన్యూల్ చేసుకోవాలన్నా, లేదా 750 దినాలు పెట్టి మళ్ళీ సంవత్సరం తర్వాత రిన్యూల్ చేసుకోవాలనేది కూడా క్లారిటీ లేదు. చూద్దాం ఎంత ప్రైజ్ పెడతారు ఏంటి అనేది త్వరలో తెలుస్తుంది. తెలిసిన తర్వాత మళ్ళీ నేను వీడియో అయితే చేస్తాను. అయితే మీరు ఎవరైనా కువైట్కి రావాలనుకున్న వాళ్ళు ఒక 2 నెలలు వెయిట్ చేయండి. ఈ ఫ్రీలాన్స్ వీసాలు ఓపెన్ అయితేనే నేను మళ్ళీ వీడియో చేస్తాను, మీకు క్లారిటీగా చెప్తాను. అప్పుడు మీరు ఎవరైనా వచ్చి కువైట్లో బయట కాలర్ ఎగరేసుకొని పని చేసుకోవచ్చు భయపడకుండా. 2025 సంవత్సరంలో 38,000 మంది ప్రవాసులు బయట పనిచేసుకునే వాళ్ళు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవడం వల్ల కువైట్లో లేబర్ కొరత ఎక్కువ ఏర్పడింది. అంటే బయట పనులు చేసుకునే వాళ్ళు, ఒక బేల్దారి పనిచేసే వాళ్ళు కావచ్చు, ఒక పెయింటింగ్ వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, ఒక ఏసీ టెక్నీషియన్ వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, బయట పనులు చేసుకునే వాళ్ళ కొరత ఎక్కువగా ఏర్పడింది. కాబట్టి ఈ ప్రభుత్వము ఈ వీసాలు అనేటివి తేబోతున్నారు. ఇప్పుడు బయట వచ్చి మనం పని చేసుకోవాలనుకుంటే ఒక సూన్ వీసా తీసుకోవాలన్నా కూడా 1500 దినాలు 1400 దినాలు కువైట్ వాళ్ళు మనకు దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. 1 సంవత్సరం అకామా కొడతారు. మళ్ళీ సంవత్సరం తర్వాత అకామా రిన్యూల్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ 500 దినాలు 600 దినాలు డబ్బులు కట్టించుకొని అకామా రిన్యూల్ చేస్తున్నారు. చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టి కువైట్కి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్నారు బయట చాలామంది. ఇక్కడ గవర్నమెంటే డైరెక్ట్గా మనకు వీసాలు ఇచ్చింది అనుకోండి, భయపడకుండా బయట పని చేసుకోవచ్చు. రంజాన్ పండగకు మనకు అందరికీ ఒక కానుక ఇచ్చింది అనుకోవాలి ఇక్కడ గవర్నమెంట్ అయితే కనుక. మనందరం కూడా ఇక్కడ గవర్నమెంట్కి మనం ట్యాంక్స్ చెప్పుకోవాలి. ఎంత చెప్పినా తక్కువే ట్యాంక్స్ అనేది. ఈ వీసాలు వచ్చాయనుకోండి మనందరం చాలా హ్యాపీగా చాలా సంతోషంగా బయట పని చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్
మీకు ఎవరికైనా కొత్త వీసాలు వచ్చిన తర్వాత ఏదైనా ప్రాసెస్ ఉంటే మెడికల్ కానీ, స్టాంపింగ్ కానీ, పీసీసీ కానీ ఎలాంటి ప్రాసెస్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు నెంబర్ ఇస్తున్నా చూడండి. ఇది ఓన్లీ వాట్సాప్ మాత్రమే వర్క్ అవుతుంది. మీరు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే నేనే మీకు కాల్ చేస్తాను. మీకు ఎలాంటి ప్రాసెస్ ఉన్నా మనం అయితే చేయిస్తాము. చాలామందికి మనం ఇప్పుడు మెడికల్ కావచ్చు, స్టాంపింగ్ కావచ్చు అన్నీ మనం చేయిస్తున్నాము. కొందరైతే హైదరాబాద్కి వెళ్ళి మెడికల్ పాస్ అవ్వక లాస్ట్ నా దగ్గరికి వచ్చి నా ద్వారా మెడికల్ చేయించుకొని, స్టాంపింగ్ చేయించుకొని చాలామంది అయితే గనక కువైట్ కావచ్చు, సౌదీ కావచ్చు, దుబాయ్ కావచ్చు, మస్కట్ కావచ్చు చాలామంది అయితే పోయినారు. చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ముందుగానే నన్ను కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఈజీగా మెడికల్ చేయించే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.